ఆడ మేడిగడ్డను ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేదు రేవంత్ రెడ్డి. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కింద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబోయే అంటే కిందికి నీళ్ళు పోన్నాయి ఇయ్యాడు. ఆయన ఆడిచ్చినట్టు ఆడి ఈయన పాపం ఈయన ఏమో పోవడం చిన్న మంచిది. వాళ్ళిద్దరు ఎట్లా ఆడితే అట్లా ఆడితోడి ఈయన చేతులు ఏమో. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసి కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుంది 5 ఫీట్లు. ఒక్క డ్యామ్ ఆల్రెడీ కట్టి ఉన్న డ్యామ్ 5 ఫీట్లు పెంచుతందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికేనా? 70,000 కోట్లు. ఒక భూసేకరణ 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్, దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు తీసుకుపోయి. మనం ఎప్పుడైనా ఆలోచించినామా? కానీ 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడెట్లా తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌజ్లు ఎట్లా కట్టిండ్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిండ్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు? ఇవన్నీ రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి? ఇన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి పండుతున్నది ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తున్నాం. తిన్నాడట అంటే తిన్నాడు, తినే ఉంటుంది. ఇదిగో పూలంటే అదిగో అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు. మనం నమ్ముడు ఆయన పోయి బాయిలో దుక్కుతున్నామా బుందలు దుక్కుతున్నామా ఏది చూసేది లేదు, పోయి దుక్కుడనే.